వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మొదటిగా న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత ప్రధాన అంశాలపై అయితే చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొదటిగా ఈనాడు పేపర్లు చూసుకుంటే ఆదిత్య 1 మొదటి ఏడాదిలోనే ఇస్రో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఆదిత్య ఒకటి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. నిర్దేశిత లంగ్రన్స్ పాయింట్కు ఆదిత్య L1 వ్యోమనౌక అయితే చేరుకోవడం జరిగింది. దీనికి ఇదొక గ్రాండ్ సక్సెస్గా మనం చెప్పు. సూర్యుడిపై మొదటిగా ప్రయోగించిన ప్రయోగం ఏదైతే ఉందో ఇస్రో నుంచి ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన వార్తగా చూస్తున్నాం. అలాగే పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తీసుకున్న ఏవైతే చర్యలు ఉన్నాయో దానిపై కూడా ప్రధాన అంశంగా ఇక్కడ ఒక వార్తను తీసుకోవడం జరిగింది. 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణగా తీర్చిదిద్దాం, అలాగే పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీని కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడాను సీఎం రేవంత్ రెడ్డి నిన్నటువంటి కొంతమంది ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో ఆయన కలవడం జరిగింది. ఆ నేపథ్యంలోకి సంబంధించి రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటా, అలాగే సిఐఐ ప్రతినిధులతో భేటీలో ఆయన పాల్గొనడం జరిగింది. అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలను కూడా ఆయన నిన్న కలవడం జరిగింది. ఇక రాబోతున్నటువంటి సంవత్సరాలు కూడా 2050 నాటికి పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా భేటీ అయింది. అధిష్టానం కీలక నిర్ణయం, సభ్యులుగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, లోక్సభ అభ్యర్థులకు ఎంపిక చేయనుంది పీఈసీ. ఇక రాబోతున్నటువంటి పార్లమెంట్ లోక్సభ ఎన్నికలపైన కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో గాంధీ కుటుంబానికి సంబంధించి కూడా సోనియా గాంధీ కూడా పోటీ చేస్తారంటూ కూడా దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా వచ్చింది. బట్ అది ఎంతవరకు ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కావాలి. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందో బీఆర్ఎస్, దానికి అయితే రాబోతున్నటువంటి పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో తమ సీట్లను పెంచుకునే యోచనలో చూసుకోవచ్చు. ఈ అంశాన్ని కూడా లోక్సభ ఎన్నికల బరిలో అలాగే సికింద్రాబాద్ స్థానం నుంచి కూడా కేటీఆర్ బరిలోకి దిగుతారంటూ కూడా దానిపైన ఒక వార్త వినిపిస్తూ ఉంది. అలాగే దీనికైతే అధ్యక్షుడు కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి సుముఖంగా లేరని కూడా మరొక వార్త కూడా సర్క్యులర్ అవుతుంది. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. భారత ఉన్నత స్థాయి వర్గాలు అయితే దీనిపై అయితే చర్చ జరుగుతూ ఉంది. అలాగే జిల్లాలకు సంబంధించి కూడా ఆయా నాయకులను పిలిచి కేటీఆర్, హరీష్ రావు గౌడ్ను ఆ నాయకులకు దిశానిర్దేశాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది బీఆర్ఎస్. పూర్తిగా వ్యతిరేకత ఏందో ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా లోక్సభ ఎన్నికల్లో తమ స్థానాలను బలపరుచుకునే విధంగా అయితే ప్రతివ్యూహాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ, శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది వికాస్ రాజ్. ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయ యాత్ర ఖర్గే కూడా వ్యాఖ్యలు చేయడం. అలాగే కోటి దాటిన అర్జీలు, ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజున భారీ స్పందన. 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున వినపాలు వచ్చాయి. మొత్తానికైతే ప్రజాపాలనకు సంబంధించి ఏదైతే గ్రామ సభల్లో ఈ ప్రజాపాలన అర్జీలకు సంబంధించినటువంటి దాన్ని అయితే ముగియడం జరిగింది. బట్ దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఈ విషయం ఈరోజు దాటిపైన కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఆయా సంబంధించి ఆయా ప్రజాపాలన సభల్లో మీ అర్జీలను మళ్ళీ ఇచ్చుకోవచ్చు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా మొత్తాన్ని చూసుకుంటే మొదటి రోజుగా ఏదైతే ప్రజాపాలన స్టార్ట్ చేశారో అప్పుడు మొదటి రోజే 7,40,000 పైన అయితే అర్జీలు రావడం జరిగింది. దాని తర్వాత 8 లక్షలు కూడా రావడం జరిగింది. మొత్తానికి అయితే కోటి దాటినట్టుగా అయితే తెలుస్తుంది అర్జీల విషయానికి వచ్చి. అలాగే ఈ ఫార్ములా ఈ రేసు రద్దు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్న మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఎఫ్ఐఏ ప్రకటించింది. సర్కారు తిరుగుమల నిర్ణయం కేటీఆర్. ఏదైతే ఈ ఫార్ములా రేస్ జరిగిందో అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఫార్ములా రేస్ని అయితే గత ప్రభుత్వం చేపట్టింది. ఆ నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి ప్రభుత్వం దీనిపైన వద్దనుకున్నట్టుగా కూడా మనకు వార్త తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు మనం ఈనాడులో చూసాం. అలాగే మరొక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో దానికి ప్రత్యామ్నాయంగా అనుసంధానంగా ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా వీరు ప్రధానంగా ఇందులో ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు చేస్తాం, జిల్లాలపై కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాం, జిల్లాల విభజన సరిగా జరగలే, అలాగే కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం, అసెంబ్లీలో చర్చిస్తాం ఈ అంశానికి సంబంధించి. అలాగే 100 రోజులు మంత్రివర్గ విస్తరణ, మైనార్టీలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, నామినేటెడ్ పదవులు ఈ నెల 30లోగా భర్తీ చేస్తాం, రైతు రుణమాఫీ
రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్ రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం, కేంద్రంతో సత్సంధాలు కోరుకుంటున్నాం. గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడాను ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రులతో తమ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలంటూ కూడాను ఆయన కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు రకాలపైన ఈయన ఇంటర్వ్యూలు చర్చించడానికి మనకు తెలుస్తుంది. అలాగే మరొక పేపర్ మనొకసారి సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో ఏర్పడినటువంటి ప్రధాన అంశాలుగా ఏదైతే ఉన్నాయో 3 క్లస్టర్లుగా తెలంగాణ, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభజన, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు 3 క్లస్టర్లుగా తెలంగాణ. అలాగే పారిశ్రామికంగా కూడా తెలంగాణను అయితే పూర్తిగా మేము పైకి తీసుకొస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఆదిత్య ఎల్1 ఏదైతే విజయవంతంగా కక్షలోకి వెళ్ళడం జరిగిందో దానిపైన ఒక వార్త తీసుకున్నారు. అలాగే ఫార్ములా ఈ రేసింగ్ రద్దు విషయానిపైన కూడా వీళ్ళు ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులు ఏదైతే 1.25 కోట్లు వెల్లువెత్తాయి దరఖాస్తుల అంశాన్ని కూడా ప్రధాన అంశంగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అన్నింటికీ రేషన్ కార్డు లింక్ అనడంతో ఆ కార్డులకు విపరీతమైన డిమాండ్ అయితే రావడం జరిగింది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో వచ్చిన దరఖాస్తుల కంప్యూటరీకరణకి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తానికైతే ప్రజాపాలనకు సంబంధించి కూడాను 1,25,00,000 వరకు కూడాను దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్గా మరొక పేపర్ని చూద్దాం. మరొక పేపర్ వెలుగులో వచ్చినటువంటి ప్రధాన అంశాలుగా మనం ఒకసారి చూస్తే, సేమ్ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు 1.25 కోట్లు వెల్లువెత్తాయి ముగిసిన మొదటి విడత గ్రామ సభలో. రైట్, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు కావచ్చు, అలాగే మహాలక్ష్మి పథకానికి కావచ్చు, గృహజ్యోతి పథకానికి కావచ్చు, గ్యాస్ ఏదైతే 500 చేయడం జరుగుతుందని అన్నారో దానికి సంబంధించి, అలాగే గ్యాస్ విషయానికి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి, అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కువగా ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిరు, రాష్ట్రాన్ని దివాలా తీయించారు, బీఆర్ఎస్పై బట్టి ఫైర్ అయ్యారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగాలకు 1వ తేదీనే జీతాలు ఇచ్చామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్ మనం చూడొచ్చు. ఆయన జరిగినటువంటి చిన్న హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆయన అయితే ఇప్పుడు విరామంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి నుంచి కూడాను తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రజలకు కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో ఉంటారంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అలాగే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడాను ప్రత్యేక ఫోకస్ చేసింది. అసెంబ్లీలో జరిగినటువంటి తప్పదాలు ఏది జరగకుండా కూడాను చూసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే పాలనలో కొత్త మార్గం, నెల రోజుల్లో కీలక మార్పులు తీసుకొస్తాం, అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నుంచి బిజీగా అయితే ఆయన తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఢిల్లీలో కూడా ఆయన తిరిగారు, పలు కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ల పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే తెలంగాణను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది.